చౌటుప్పల్ ప్రాంతంలోని పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యాన్ని నియంత్రించకుంటే పరిశ్రమలను ముట్టడిస్తామని సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హెచ్చరించారు. ఆదివారం రోజున చౌటుప్పల్ పట్టణంలోని బీఆర్కే కన్వెన్షన్ హాల్లో చౌటుప్పల్ మండల 7వ మహాసభ పిల్లి శంకర్, కడవేరి కౌసల్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నెల్లికంటి సత్యం పాల్గొని మాట్లాడారు. ఆదివారం చౌటుప్పల్ పట్టణంలోని బీఆర్కే కన్వెన్షన్ హాల్లో చౌటుప్పల్ మండల 7వ మహాసభ పిల్లి శంకర్, కడవేరి కౌసల్య అధ్యక్షతన జరిగింది. ముందుగా మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన సిపిఐ జెండాను జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ఆవిష్కరించారు. అనంతరం మహాసభను సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, మార్క్సిజం సిద్ధాంతం పునాదులపైన దోపిడీ వ్యవస్థలను కూలదోసే చైతన్యవంతమైన కార్మిక, కర్షక, ప్రజా పోరాటాలతోనే శ్రామిక రాజ్యం స్థాపన నిర్మిస్తామని, అప్పుడే అసమానతలు లేని కొత్త సమాజంలో పేదల బతుకులు మారుతాయని అభిలాషించారు. కుల, మత, ధన, ప్రాంత ప్రతిపాదికన ప్రజల మధ్య వైరుధ్యాల సృష్టిస్తూ అడ్డదారుల్లో వక్ర పద్ధతుల్లో నేటి రాజకీయ వ్యవస్థ కొనసాగుతుందని, ఇలాంటి నీచ రాజకీయాల దేశానికి, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని అన్నారు. రాజకీయాల్లోకి యువత, విద్యార్థులు నిస్వార్థంగా సేవలందించేందుకు ముందుకు రావాలని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమిత్ షా కమ్యూనిజాన్ని అంతం చేస్తామని విర్రవీగుతున్నారని, కమ్యూనిజానికి అంతం లేదని, దోపిడీ కొనసాగినంత కాలం కమ్యూనిజం అజరామరంగా ఉంటుందని అన్నారు. సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను విస్మరిస్తే పాలకులకు పుట్టగతులు ఉండవని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై వీరోచిత పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మహాసభలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జన్ యాదగిరిరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్ద శ్రీనివాస్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్, సిపిఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జక్కా దయాకర్ రెడ్డి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కలకొండ సంజీవ, నాయకులు ఉడత రామలింగం, టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్, కొండూరు వెంకటేష్, ఉడత రామలింగం, దాసరి అంజయ్య, ఎస్కే రెహమాన్, దాసరి యాదయ్య, కుంటి పాపయ్య, సింగపంగ బుచ్చయ్య, బోయిని యాదయ్య, రొండే నరసింహ, గడ్డం యాదయ్య, దాసరి కృష్ణ, కుండబోయిన భాస్కర్, దాసరి మనోహర్, బద్దుల అజయ్ తదితరులు పాల్గొన్నారు. పరుల సేవకు ఎంత పాటు పడని బతుకు ఫలము లేదని మీరు తలచి తీరయ్యా. విభాగ్యాలు కొందరికి ఎందుకు, అందరికీ ఆ బతుకు అందించమంటూ రైతాంగ సాయపడడం వీరులకు ఇప్పుడు ఒక్కొక్కరు ఊళ్ళు వేసుకుంటూ వాళ్ళని పెంచుకుంటూ బయటికి రండి. కులపలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు, మన మాజీ మునుగోడు మాజీ శాసనసభ్యులు యాదగిరిరావు గారికి, అదేవిధంగా జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి గారికి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య గారికి, అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఏప్రిల్ చేయండి. చౌటుప్పల్ మండల 7వ మహోత్సవాలను సిపిఐ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్.
భారత కమ్యూనిస్టు పార్టీ కూడా మనం అనేక ఆటుపోట్లకు గురైన అనేక రకాల ఇబ్బందులు వచ్చినా తట్టుకొని ఇవాళ కూడా బలమైన పార్టీగా మనం నిలబడ్డాం. సరే, ఇవాళ ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక రాజకీయ పార్టీలు, ఎందుకంటే అధికారంలో మనం లేకపోయినా ఈనాటి కూడా ఒక శక్తివంతంగా మనం ఉండడం, కానీ అనేక రాజకీయ పార్టీలు అధికారం లేకపోతే ఆ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి. మనం చూసాం ఆనాడు జనతా పార్టీ కానీ లేదా సంజయ్ విచార్ మంచి కానీ కాంగ్రెస్ పార్టీ, అనేక పార్టీలు, అనేక జనసంఘ లాంటి పార్టీలు ఇలా కాలగర్భంలో కలిసిపోయినా కూడా ఇలా కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం నిలబడి దేశవ్యాప్తంగా మనం పోరాటాలు చేస్తాం. అధికారం లేకపోయినా ఈ 100 సంవత్సరాల కాలంలో నిలబడడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది శ్రామిక జనముల పార్టీ, కష్టజీవుల పార్టీ కనుక ఇవాళ కూడా పేదవాళ్ళు ఎర్ర జెండా పార్టీని అంటిపెట్టుకొని మరి నిలబడుతున్నటువంటి జెండా. అందువల్ల ఈ దేశంలో కమ్యూనిజం అనేది, కమ్యూనిస్టు పార్టీ అనేది ఎన్నడూ కూడా చావులేదు. చాలామంది అనుకోరు ప్రపంచం